హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిలీట్ అయిపోయిన ఫైల్స్ ని ఏ విధంగా రికవర్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. నార్మల్ ఫైల్స్ అవ్వచ్చు, ఫోటోస్, వీడియోస్ ఏవైనా కానీ రికవర్ చేయొచ్చు. అది ఎలాగో వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు తెలుస్తుంది. అంతేకాదు 100% ఈ ప్రాసెస్ పనిచేస్తుందనే నమ్మకం కూడా మీకు కలుగుతుంది. అంతేకాదు ఈ వీడియోలో చిన్న గివేవే కూడా ఉంది. ఆ గివేవేలో మీరు పార్టిసిపేట్ ఏ విధంగా అవ్వచ్చో కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు వండర్ షేర్ కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. వండర్ షేర్ రికవరీ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రకరకాలుగా డిలీట్ అయిన డేటాస్ ని మనం రికవర్ చేయొచ్చు. ముఖ్యంగా ఎక్స్టర్నల్ డివైస్ లో చాలా ఎక్కువగా డేటా లాస్ ఉంటుంది కాబట్టి వాటి నుంచి డేటా ఏ విధంగా రికవర్ చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక పెన్ డ్రైవ్ నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత అందులో ఉన్న ఫైల్స్ మనం డిలీట్ చేసి అవి రికవర్ అవుతాయో లేదో కూడా చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను కాబట్టి దానిలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను ఏం చేస్తున్నానంటే ఒక వర్డ్ ఫైల్, ఇంకా ఒక వీడియో ఫైల్, ఇంకా ఒక ఇమేజ్ ఫైల్ అంటే జేపీజీ ఫైల్ 3 కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేయబోతున్నాను. కానీ మీరు ఫైల్ నేమ్స్ గుర్తుంచుకోండి, ఫోటోగ్రాఫర్, స్ట్రీట్, ఇంకా ట్యాగ్స్ అని ఉంది. ఈ 3 సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే బటన్ దగ్గర ప్రెస్ చేస్తున్నాను. ఎస్ చేస్తే ఈ 3 కూడా పోతాయి. యాక్చువల్ గా మనం పెన్ డ్రైవ్ నుంచి డిలీట్ చేసాం కాబట్టి ఇవి రీసైకిల్ బిన్ కూడా వెళ్ళవు, డైరెక్ట్ గా పర్మనెంట్ గా డిలీట్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని మనం రికవర్ చేయడానికి ట్రై చేద్దాం. నేను వండర్ షేర్ రికవరీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ కాబట్టి నేను ఎక్స్టర్నల్ డివైస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఎలాంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఎన్ని ఎక్స్టర్నల్ డివైసెస్ కనెక్ట్ చేసాం అన్ని కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం ఒకటే కనెక్ట్ చేసాం కాబట్టి ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు మనం స్టార్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఈ రికవరీ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ప్రోగ్రెస్ ఎంతవరకు అయిందో ఇక్కడ మనకు చూపించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్, ఇంకా డిలీట్ అయిపోయిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, మనం ట్యాగ్స్ అనే వర్డ్ ఫైల్ డిలీట్ చేసాం. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ అనే ఒక జేపీజీ ఫైల్ డిలీట్ చేసాం. అది కాకుండా స్పేస్ షిప్ అనే ఒక MP4 ఫైల్ కూడా డిలీట్ చేసాం. ఇవి ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఇక ఈ ప్రోగ్రెస్ ని ఆపేయొచ్చు, అంటే పాజ్ లేదా స్టాప్ చేయొచ్చు. దానికోసం పాజ్ చేస్తున్నాను. పాజ్ చేసిన తర్వాత ఈ 3 ఫైల్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్డ్ ఫైల్ సెలెక్ట్ చేశాను, తర్వాత ఫోటోగ్రాఫర్ సెలెక్ట్ చేయబోతున్నాను. సెలెక్ట్ చేశాను, తర్వాత స్పేస్ అని ఉంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేయబోతున్నాను. ఈ 3 సెలెక్ట్ చేసిన తర్వాత రికవర్ చేద్దాం. రికవర్ చేసేటప్పుడు మనం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఎక్కడి నుంచి ఫైల్స్ రికవర్ చేస్తున్నాం అదే డ్రైవ్ సెలెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేశాను కాబట్టి మళ్ళీ నేను పెన్ డ్రైవ్ లోకే రికవర్ చేయకూడదు. అలా చేసినట్టయితే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫైల్స్ కరెక్ట్ గా రికవర్ కూడా అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ కి చూడండి, నేను రికవర్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి అదే విషయం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడి నుంచి రికవర్ చేస్తున్నారో అదే డ్రైవ్ లేదా పార్టిషన్ మీరు సెలెక్ట్ చేయొద్దు, వేరొకటి సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ సి డ్రైవ్ ఉంది కదా, సి డ్రైవ్ సెలెక్ట్ చేశాను. రికవర్ దగ్గర క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే కొన్ని సెకండ్స్ లోనే ఫైల్ ఈ విధంగా రికవర్ అయిపోతాయి. యాక్చువల్ గా ఫైల్ సైజ్ ని బట్టి, నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని బట్టి టైం పట్టొచ్చు. ఇక్కడ ఆల్రెడీ రికవర్ అయ్యాయి కాబట్టి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, మనకి 3 ఫైల్స్ కూడా వచ్చేసాయి. ఈ ఫోటోగ్రాఫర్ అనే ఒక ఫైల్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న డేటా కూడా మనకి ఈ విధంగా వచ్చింది. ఎలాంటి డ్యామేజ్ లేదు. ఈవెన్ వీడియో చూస్తున్నారు కదా, వీడియో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండానే మనకి ప్లే అయిపోతుంది. సో మీరు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి 100% డిలీట్ అయిపోయిన ఫైల్స్ అయితే మాత్రం రికవర్ చేయొచ్చు. ఇందులో చిన్న గివేవే ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇది ఒక పెయిడ్ సాఫ్ట్వేర్. ఒకవేళ ఇది మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మెనూ దగ్గర క్లిక్ చేసి పర్చేస్ దగ్గర క్లిక్ చేయండి. దీని ప్రైస్ అన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీకు సింగిల్ యూజర్ రికవరీ ప్రో అనేది $40 వరకు ఖర్చు అవుతుంది. కానీ దీన్ని మీరు ఫ్రీగానే పొందొచ్చు. ఈ వీడియో చూసి ఎవరెవరైతే లైక్, షేర్, కామెంట్ చేస్తారో ఒకరిని ర్యాండమ్ గా పిక్ చేసి వాళ్ళకి ఈ లైసెన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో చూసి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఆ విధంగా చేసిన వాళ్ళ నుంచి ర్యాండమ్ గా ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ లైసెన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వివరాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.